అయ్యా ఎండకు ఎండిన మానకు తడిసిన బిడ్డ అయితే కట్ట సుఖం తెలిసిన బిడ్డ అయితే మనం కారు రెక్కలు ఉడికి మంచాల పడ్డనాడు మన సేవ చేస్తుంది నానా ఉన్నింట బిడ్డ అయితే గర్వపడుతుంది గర్వాంతరాలు అయితే ఉన్నింటి బిడ్డని కాయమాకులు ఏ కానీ మా మాట చెప్పింది భార్య మాట విన్నాడు ఆనందం ఆనందం కానీ ఏ ఊరికని ఏ వల్లకని పోయి కొడుకు బిడ్డకు కాయమాకులు చేస్తానన్నాడమ్మా ఆనందం ఆరాదు కొడుకు బిడ్డ పూటలు అట్టు చిత్రపటాలు పట్టుకుని ఆ రాజు ఆనందం ఆరాదునైనా సిరులున్న పల్లెలున్నాయమ్మా ఇక నైజాము రాజుల కాకతీయుల రాత్రి పగలు తేడలేదు కదరా రాజుడు ఉత్తర పరవడ తిరుగుతాడు 4 కాండాలు తిరుగుతాడు రాదు ఆనాడు ఆనందం ఆరాధనైనా రాజు చూడు కనుకనే తిరుగుకుంటూ ఎక్కడికి వస్తున్నాడమ్మా రాజు ఆనందం రాజు తిరుగుకుంటా ఊరు పొరమారు మీద ఎవరయ్యా గుట్ల కాపురి వాడిని కళ్ళ కూసి అయ్యా అట్లా కనబడే తెల్ల బంగాళాది ఏ ఊరు నానా అని అడిగాడు నాయనా అది ఏ ఊరు కాదు నాన్న శ్రీమంతగిరి నగరం అయితే శ్రీమంతగిరి నగరంలా నాయన పిల్లగాని జాడగవాలని ఆనందం ఆరాధన ఉన్నాడు అన్నప్పుడు అబ్బా తల్లిదండ్రి ప్రాణం పోతే మంత్రి వీరసేనుని చేతులు పెట్టి సాదుకున్నాడు ఆ కొడుకును పెంచి పెద్ద చేసిర్రు పిల్లగాని పేరు శ్రీమంత మహారాజు ఆ కొడుకు వీడొచ్చిన కొడుకు ఇంటి మీద ఉన్నాడు అని ఒక మాట అన్నాడు అన్నప్పుడే ఆనందం మహారాజు అనుకున్నాడే ఊళ్ళో పోయి ఆ పిల్లగాని చూసి నా బిడ్డకు వీడు సల్లుడు అంత కాయమాకులు చేస్తానని రాజు ఆనందం ఆనందం రాజు కచ్చిరి కాడికి వస్తున్నాడమ్మా ఆ కచేరి కాడికి వచ్చింది అయ్యా మంత్రి మీరు దండని వాళ్ళ దండం పెట్టిండే అమ్మా మూడు మంది నాలుగు ఎక్కడ ఉన్నాయని గంట కోరి వెళ్తాడు రాయ్యో
అమరావతి నగరం. నా పేరు ఆనంద మహారాజు. నా భార్య పేరు ఆదిలక్ష్మి. నా పుణ్యపు గర్భాన కలిగిన వాళ్ళు కమల పిల్లలు ఇద్దరు. కొడుకు అగ్నేశ మహారాజు, బిడ్డ ఉమారాజు. నాయనా నా బిడ్డకు ఈడు సరిజోడు కలిసి సంబంధం కావాలి. తిరుక్కుంట వస్తానా నానా? అయ్యా ఇంతకు మీరు రాదులేనా నానా? అరే ఏమాట అన్నాడు నాయన ఇది ఏ ఊరు అన్నాడు. నాయన ఇదే ఊరు కాదు, శ్రీమంత నగరం. శ్రీమంత నగరం వాడు సుభద్ర మహారాజ్ సుభద్రాదేవి కొడుకులు కావాలి, బిడ్డలు కావాలని తిరిగి తిరిగి నడిచింది. నాలుగు చెన్నూరు జగన్నాథ్ బద్రీనాథ్ తిరిగితే ఓ కొడుకు పుట్టిండు. ఆ కొడుకు పేరు శ్రీమంత రాజు పేరు పెట్టుకునితోనే అమ్మయ్య రాజుల ప్రాణం పోవంగా లేదు కొడుకా వీరదేనా నాకింత పని చేసినవురా. ఈ కొడుకుని తీసి చేతులు పెడతాను కన్న కొడుకు లెక్క చదువుకోమన్నాడే నానా. కొడుకులు లేరు కాబట్టి బిడ్డలు లేరు కాబట్టి శ్రీమంతరాజుని కన్న కొడుకు లెక్క చదువుకున్ననే నానా. 20 ఏళ్ళ కొడుకు అయిండు రాజానంద రాజా. నాయనా నాకు ఇష్టం కాదు, నా భార్యకి ఇష్టం కాదు. నా చదువుకున్న కొడుకు శ్రీమంతరాజుకి ఇష్టమైతే నీ బిడ్డకున్న నా కొడుకు పెళ్లి చేద్దామయ్యా. రాజును ఆనందరాజుని ఎప్పటి పెట్టుకొని బంగాళాల వేడి బయలుదేరిండే రాజు ఆనందరాజు మంత్రి వీరదేవుడే అమ్మా. రామ రామ రాఘవ రామ ఇంట్లోకి బయటికి పని వేడి తెచ్చి షాపును షాప్ అని చెప్తారు. భవనాలు ఏరుకున్నాడమ్మా పిల్ల ఉన్నదా ఎవరికైనా భిన్నంగా కలవడం నాటైనా ఎవరైనా ఇక్కడ పోదు ఇంటికాడ పోదు ఎరికేనా ఇక్కడ పోకుండా చేస్తున్నా ఇంటికాడ పోని చేస్తారు. లంచ కొడుక 15 రోజులు అయితే మీరు ముఖం పిల్ల ముఖం వీడి కథ ఇంటి మీరు పిల్ల చెల్లకపోతారు. అది బాయికా ఇంటికి వచ్చే వాళ్ళకి లంచ బ్యాగ్ పట్టుకుని కథ కథ 15 రోజులు అయితే మీరు పిల్ల ముఖం నా పిల్ల ఎవరురా ఉన్నవానే ఎవడివిరా బాడుకో మావాళ్ళు లేడు ఓ బామ వీరమాల వార్యా
పెట్టాడు ఇటు వేస్తాడు ఇట్లా పోయేటోడు ఇట్టే వేస్తాడు. ఇట్లా పెట్టి ఇటు వేస్తాడు అందరు ఇట్టే వేస్తారు. అందరు ఇటు వేస్తారు నాకే పెడతారు. పెట్టండి అరే నీ భర్త వచ్చింది నాకు పడితే ఎక్కడ పాడ పడ్డది పడితే నా పడితే పడుతుంటే కరెంటు ముందే వాసుకున్నా కాదు పడితే నాకొచ్చ పడితే అరే నీ పురుషుని వచ్చింది నాకు పులుసు ఎక్కడ పాడ పడ్డది పురుషు నా పులుసు నేను పప్చారు చేస్తూ తినగా పుట్టిపోయి చెడ్డ మీద మా మీద మొదల వారం వచ్చిన పులుసు నా పులుసు అరే నీ నాదు నచ్చినమ్మా నీ నాదుని నాకు నాదెక్కడ పాడ పడ్డది నాదు రావగారు పిల్ల తలబెడతారు కింద పడి పలిగి నాదెళ్ళింది నాదు నాదు పది నచ్చిన పదిని నాకు పత్తి ఎక్కడ పాడు పడ్డది పత్తి నా పత్తి నేను పన్నెండు ఎకరాల పత్తి పెడితే సెంగలిచ్చి అంగలు పెట్టి బిడ్డ అంగల్లో ఒక్కో కంగడు అప్పుకుంటాక పులినగా పట్టుకుంటాక తిన్నగా పచ్చి అడిగితే అది ఉన్న మందిని పట్టు అట్లా పెట్టి మంది తీసుకొచ్చి పత్తి ఏడిపిస్తే పాకిల పత్తి ఎగిరింది పత్తి నా పత్తి పాకిల పత్తిని వరంగల్ 1,70,000 సెట్ వచ్చింది సెట్ నా ఓయ్యా వాడు నీ పత్తి చూసి రేటు పెట్టలే, నీ భార్య పెళ్ళాడు చూసే రేటు పెట్టిండు. ఓకేనా? నీకే దగ్గర నాకేమరికంటే నీ